సప్త చిరంజీవులు అంటే హిందూ పురాణాలలోని 7 అమరులు లేదా చిరకాలం జీవించేవారు. అశ్వత్థామ, ద్రోణాచార్యుని కుమారుడు. మహాభారత యుద్ధంలో బ్రహ్మాస్త్రం వాడి ఉపపాండవులను చంపాడు. శ్రీకృష్ణుడు అతన్ని శపించి అమరత్వమిచ్చాడు. కాని నుదురుపై ఎప్పటికి మానని గాయంతో బాధపడుతూ భూమిపై తిరుగుతాడు. మహాబలి, బలి చక్రవర్తి, ప్రహ్లాదుని మనుమడు, దానవరాజు. ముల్లోక విష్ణువు అతనికి అమరత్వమిచ్చి ప్రతి సంవత్సరం తన ప్రజలను చూడడానికి బహుమతి ఇచ్చాడు. కేరళలో ఓణం పండుగ. ఔదార్యం, భక్తికి ఉదాహరణ. వ్యాసుడు, వేదవ్యాసుడు లేదా కృష్ణద్వైపాయనుడు, వేదాలను విభజించి మహాభారతం రచించిన మహర్షి. పురాణాలు కూడా అతని సంబంధం. హనుమంతుడు, రామాయణంలోని వానర దేవుడు. అపార బలం, భక్తి కలిగ రామునికోసం లంక దాటాడు. శ్రీరాముడు అతనికి అమరత్వం ఇచ్చాడు. ఇప్పటికీ విభీషణుడు, రావణుని తమ్ముడు. ధర్మం వైపు నిలబడి రాముని వైపు చేరాడు. రాముడు అతన్ని లంక రాజుగా చేసి అమరత్వమిచ్చాడు. న్యాయం, కృపాచార్యుడు, కృపుడు. మహాభారతంలో గురువు, యుద్ధ నైపుణ్యం కలవాడు. కురుక్షేత్ర యుద్ధంలో జీవించి ఉన్న కొద్దిమందిలో ఒకడు. అమరత్వం పొంద పరశురాముడు, విష్ణువు 6వ అవతారం. గడ్డంతో దుర్మార్గ క్షత్రియులను అణచి ధర్మం కాపాడాడు. అమరుడు, కల్కి అవతారానికి మార్గదర్శకుడు అవుతాడని చెప్తారు.